హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లన్న జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. జనవరి 13 నుంచి ప్రారంభం కానున్న జాతర ఏర్పాట్లపై హనుమకొండ కలెక్టరేట్లో మంత్రి కొండా సురేఖ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతరకు సంబంధించిన గోడ పత్రికలను వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి ఆవిష్కరించారు. జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సురేఖ వెల్లడించారు. జాతరలో తాగునీరు, వైద్య సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని కోరారు. వరంగల్లోని ఐనవోలు గ్రామంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి దేవస్థానము ప్రతి సంవత్సరము కూడా జాతర జరుపుకోవడం జరుగుతుంది. ఈ 13వ తేదీ మంగళవారం ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 14వ తేదీ భోగి స్టార్ట్ అవుతుంది. 15వ తేదీ మకర సంక్రాంతి బండ్లు తిరుగుట ఈ కార్యక్రమం చేస్తారు. మరి ఫస్ట్ ఇప్పుడు వచ్చేటువంటి స్వామివారి బ్రహ్మోత్సవాలు వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలిగించాలి, మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకొని మరి అన్ని రకాల అరేంజ్మెంట్స్ కూడా చేయాలని ప్రతి డిపార్ట్మెంట్ వాళ్లకు కూడా మేము సూచనలు ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ప్లాస్టిక్ ఫ్రీగా ఈ జాతర జరపాలి, ఎవరు ప్లాస్టిక్ యూజ్ చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని కూడా వారికి చెప్పడం జరిగింది.